శివుడి బ్రహ్మహత్య పాపం గురించి మీకు తెలుసా? శివుడు బ్రహ్మదేవుడి 5వ తలను నరికి వేసిన తర్వాత ఆ తల శివుడి చేతికి అంటుకొని ఉంటుంది. బ్రహ్మదేవుడిని హింసించడం వల్ల బ్రహ్మహత్య దోషం అంటుకొని ఎంత ప్రయత్నించినా ఆ తలను శివుని చేతి నుంచి విడదీయలేకపోతాడు. దాంతో శివుడు అగ్నిదేవుడిని పిలిచి ఆ తలను కాల్చేయమని అంటాడు. కానీ అగ్నిదేవుడు ఎంత ప్రయత్నించినా బ్రహ్మ తలను కాల్చలేకపోతాడు. శివుడు ఏం చేయాలో అని ఆలోచిస్తుండగా పార్వతీదేవి అక్కడికి వచ్చి విష్ణుమూర్తిని కలిస్తే పరిష్కారం దొరుకుతుంది అని చెప్తుంది. వెంటనే శివుడు విష్ణుమూర్తిని కలిసి సహాయం చేయమని అడుగుతాడు. అదంతా విన్న విష్ణుమూర్తి బ్రహ్మదేవుని కపాలంలో భిక్షాటన చేయమని అంటాడు. ఎప్పుడైతే ఆ కపాలతో నిండుతుందో బ్రహ్మహత్య దోషం పోతుందని చెప్తాడు. దాంతో శివుడు కపాలంతో భిక్షాటన చేస్తూ ప్రపంచం తిరిగేస్తాడు. కానీ ఎంతమంది భిక్ష వేసినా ఆ కపాలం మాత్రం నిండదు. శివుని కష్టాన్ని చూడలేక విష్ణుమూర్తి మహాలక్ష్మిని పిలిచి ఆ కపాలాన్ని నింపమని చెప్తాడు. శివుడు భిక్షాటన చేస్తూ తమిళనాడులోని తిరక్కందూర్ అనే ప్రదేశానికి వచ్చినప్పుడు లక్ష్మీదేవిని కలిసి సిరి సంపదలను ఆ కపాలం నిండా నింపుతుంది. దాంతో ఆ కపాలం సిరి సంపదలతో నిండి శివుడి చేతి నుండి ఊడి పడిపోతుంది. ఈ విధంగా శివుడికి పట్టిన బ్రహ్మహత్య దోషం పోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.